ఆపద వస్తే అండగా ఉండాల్సిన తల్లే అగాధంలోకి నెట్టేసింది. పిల్లకు పసిప్రాయం దాటకుండానే భారం దించేసుకుంది. జీవితంలో ఎదిగేందుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన తల్లి నరక కూపంలోకి నెట్టి చేతులు దులిపేసుకుంది. కన్నబిడ్డకు చిన్న కష్టం వస్తేనే తల్లడిల్లిపోయే తల్లి మనసు కర్కశంగా మారింది. ఇంతకీ ఆ తల్లి చేసిన పనేంటి? సొంత బిడ్డను ఎందుకు కష్టాల పాలు చేసింది? అసలు ఆ బిడ్డ ఎలాంటి ఇబ్బందులు పడింది? ప్రతి తల్లి తన బిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. బిడ్డ జీవితం బాగుండాలని కోరుకోవలసిన ఆమె డబ్బుకు ఆశపడి కూతురు జీవితం నాశనం చెయ్యాలనుకుంది. మదనపల్లి జిల్లా పొంగనూరులో డబ్బుకు ఆశపడిన ఓ మాతృమూర్తి తన 14 ఏళ్ల కుమార్తెకు పెళ్లి చేసింది. బాలిక తల్లి చిన్నారిని కర్ణాటక రాయల్పాడుకు చెందిన 34 సంవత్సరాల వ్యక్తికిచ్చి వివాహం చేసింది. శోభ భర్త అభిప్రాయ భేదాలతో ఆమెకు దూరంగా ఉంటూ పొంగనూరు పట్టణంలో మేస్త్రీ పని చేస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన శోభ రెడ్డప్ప అనే మధ్యవర్తి మాటలు విని భర్తకు తెలియకుండానే ఘాతుగానికి ఒడిగట్టింది. పెళ్లి జరిగిన దగ్గర్నుంచి ఆ చిన్నారిపై భర్త రెడ్డి శేఖర్, మధ్యవర్తి రెడ్డప్ప చిత్రహింసలకు పాల్పడ్డారు. ఆ నరకాన్ని భరించలేక బాలిక తన చిన్నాన్నకు ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. వెంటనే చిన్నారి బాబాయి బాలికను అక్కడ్నుంచి తీసుకొచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతోనే పెళ్లి చేయాల్సి వచ్చిందని, రెడ్డప్ప తనను మోసం చేశాడని బాలిక తల్లి వాపోతూ ఉండగా డబ్బు కోసమే తల్లి పని చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తెలిసి తెలియక చేసేసినాను. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేయాలని తెలుసు మాకు. కానీ పరిస్థితుల వల్ల అట్లా జరిగిపోయింది. ఇళ్ళ సమస్యల వల్ల నాకు మా ఇంటిని గొడవ వచ్చి అట్లా జరిగిపోయింది. నన్ను నా బిడ్డని ఇరికిచ్చి మా మీద నిందలేసి పరారీలో ఉన్నాడు రెడ్డప్ప అనే అప్ప. నాకు మా తేమారిచ్చిండాడు. మా భార్య తెలిసి శోభ బేసరి పడికి పోతా అంటే ఏదో ఇంట్లో కామాయిన పోయిన దానికి మేము మా అమ్మ ఇంటికి వచ్చేసాను. నేను వచ్చి 1.5 నెల అయిపోయింది. మా భార్య నా పిల్లలు అడుగుంటే నేను ఏదో మాట్లాడుకొని ఏదో ఇది చేసుకొని మా భార్య దగ్గరికి పోదాం పిల్లల దగ్గరికి అని చెప్పి అనుకుంటా అంటే ఈ రెడ్డప్ప అనే మనిషి ఏం చేశాడంటే మధ్యలో నేను లేని సమయం చూసుకొని నా బిడ్డని నా కన్నాన్ని కొట్టి పెళ్లికి ఒప్పించి ఇది చేపించి తోడుకంపి ఏడో పెళ్లి చేపించి మళ్ళీ ఏం చేసి తెలియదు. మా భార్యని అడిగితే నాకు ఏం తెలియదు. వాయిన కొట్టి ఇది చేసి నా కూతురుంది కదా మాతో బలింద్రం చేసి తోడుకంపి పెళ్లి చేపించాడు. ఇది జరిగి 10 రోజులైంది. అమ్మాయికి మ్యారేజ్ చేసి 10 రోజులైంది. ఆమెని చిత్రహింసలు పెడుతుంటే ఎవడు రెడ్డప్ప రెడ్డి రాజశేఖర్ అనే అబ్బాయి వాళ్ళిద్దరు చిత్రహింసలు పెడుతుంటే అమ్మాయిని రూమ్లో తీసుకొట్టి ఇదనేసి చేస్తుంటే ఆ అమ్మాయి బాగా తట్టుకోలేక నాకు ఫోన్ చేసి బాబాయ్ నా పరిస్థితి రా బాబాయ్ అంటే నేను అప్పటికప్పుడు సారాలు ఫోన్ చేసి చెప్పినాను సార్ చెప్పేసి అప్పటి నుంచి ఆ అమ్మాయిని అక్కడ పోయి తోడుకొచ్చి మన అనేవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాడు. మధ్యవర్తి రెడ్డప్ప అనేవాడు అమ్మాయికి ఇది చేసి చేసినాడంట సార్ వాడు. చిన్నారి పెళ్లి సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. చిన్నారి చదువుకుంటానని చెప్పడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, బాలిక చదువు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 14 ఏళ్ల బాలిక వివాహ విషయమై ఈరోజు ప్రచురణ కారణంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. తర్వాత ఇప్పుడు ఆ పాప నేను చదువుకుంటాను, నేను చదువుని కంటిన్యూ చేస్తాను అని చెప్తుంది. కాబట్టి ఆ పాపని మేము తనకి చదువుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మేము మా పై అధికారులకు కూడా తెలియజేస్తాం.
తల్లికి డబ్బుపై ఉన్న ఆశ వల్ల బంగారం లాంటి బాలిక జీవితం నాశనమైంది.